మన ఎదుట మరణం ఉందా, జన్మ ఉందా? మరణం దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? మరణం మన ఎదుట ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఎందుకు దైవజనుడు సాగిలు పడుతున్నాడో తెలుసా? కానాను దేశం నిన్ను నడిపించడానికి, పరలోక రాజ్యానికి నిన్ను నడిపించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొరకు ప్రార్థించేవాడు దైవజనుడు, నీ బ్రతుకు మేలు కోరేవాడు దైవజనుడు, నిన్ను రక్షించేవాడు దైవజనుడు, నిన్ను సరిచేసేవాడు దైవజనుడు, నీ కొరకు రక్షణ వస్త్రము ధరింప చేయువాడు దైవజనుడు. సంఘం సేవకుడికి సాకిలు పడిందా? సంఘానికి సేవకుడు సాకిలు పడ్డాడా? అమ్మా, ఎందుకని? ఒరే, మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే మీరు నశించిపోతారయ్యా. మరలా మీరు ఐగుప్తుకి వెళ్తే ఈ అనుభవం పోతుందయ్యా. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా, దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు మర్చిపోతారు, భ్రష్టులైపోతారు. మీరు పొందిన మారు మనసు వ్యర్థమైపోతుంది, మీరు పొందుకున్న రక్షణ అర్థమైపోతుంది. దేవుడు మీ పట్ల చేసిన గొప్ప కార్యాలను కూడా అర్థమైపోతాయి. నాన్న, మీరు ఐగుప్తుకి వెళ్ళనే, మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే, ముందుకే చూడండి. ఎటు చూడండి? ముందుకే. దేవునికి స్తోత్రం కలుగును.